ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాసి అత్తరు ఒక సెరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, పరలోకము నుండి త్వరగా మన కొరకు తిరిగి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనము సంతాపపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, విచారించాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు, కన్నీరు కారవాల్సిన అవసరం లేదు. వి షుడ్ రిజాయిస్. మనము ఉత్సహించి సంతోషించడం, మామూలు సంతోషించడం కాదు, ఉత్సహించి సంతోషించడం. ఉత్సహించి సంతోషించడానికి దేవుడు కొన్ని కారణాలు కలుగు చేస్తాడు, కొన్ని రీజన్స్, కొన్ని కార్యాలు కలిగిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం సంతోషిస్తాం. నిన్న సంతోషించామో లేదో, మొన్న సంతోషించామో లేదో, కానీ ఈరోజు మనం సంతోషించాలి. వి షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్. లోకంలో కాదు, లోకములో మనకు సంతోషం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక గంట సంతోషం, తర్వాత 2వ గంటలో దుఃఖం, ఇలా ఉండొచ్చు. కానీ క్రీస్తులో సంతోషం, జయోత్సవం చేత మనల్ని ఊరేగిస్తున్నాడు అని రాయబడింది. జయోత్సవం, ఉత్సవం, స్తోత్రం, ఒక ఫీస్ట్, ఒక ఫెస్టివల్, ఒక సెలబ్రేషన్ అట్మాస్ఫియర్. జీవితాన్ని ఆస్వాదించడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన జీవితం ఇది. 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మన ఆయుష్ ఎంతో మన చేతిలో లేదు. 1 సంవత్సరం, ఇంకొక సంవత్సరం బతుకుతామో, 2 సంవత్సరాలు బతుకుతామో, 5 సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. కానీ బ్రతికినంత కాలం మనం ప్రభువు కోసం బతకొచ్చు. చనిపోయిన తర్వాత, ఈ బ్రతుకు ముగిసిన తర్వాత కూడా మనం ప్రభువుతో యుగయుగాలు ఉండే అవకాశం ఉంది. వాట్ ఎ గ్రేట్ హోప్ వి హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినట్టు గొప్ప నిరీక్షణ కొరకే దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మెంటల్ డిప్రెషన్స్ని, మన మానసికమైనటువంటి లోపాలని, మన మానసికమైనటువంటి న్యూనతా భావాల్ని, లేదా ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమించి వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయం పొందుతున్నాము అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, కొన్నిటిలో కాదు, అన్నిటిలో అల్ప విజయం కాదు, అత్యధికమైన విజయం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉండాలి. మీరు క్షేమంగా ఉండడమే దేవుని చిత్తం. మీరు నేను క్షేమంగా ఉన్నప్పుడు చూసి సంతోషించేటువంటి దేవుడు. మనకు ఉన్నటువంటి బిడ్డలు 2, 3, 4 ఎంతమంది అయినా కావచ్చు, వాళ్ళ క్షేమాన్ని చూసి తల్లిదండ్రులుగా మనం సంతోషపడతాం. అలాగైతే పరలోకపు తండ్రి మన క్షేమాన్ని చూసి సంతోషపడేవాడు. హీ విల్ షూర్లీ రిజాయిస్ ఓవర్ అవర్ ప్రాస్పరిటీ ఆర్ అవర్ బ్లెస్సింగ్. దేవుని స్తోత్రం. ఆయన బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. ఆ బ్లెస్సింగ్ని మనం వినియోగించుకుంటున్నామా లేదా, ఆ బ్లెస్సింగ్ని మనం సరిగా వినియోగించుకుంటున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. స్తోత్రం. దేవుడు ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడివి. హీఈస్ రెడీ టు ఫర్గివ్ us. హీఈస్ రెడీ టు బ్లెస్ us. హీఈస్ రెడీ టు గివ్ us. హీఈస్ రెడీ టు స్పీక్ టు us. హీఈస్ రెడీ. ఐఎమ్ సారీ, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, 1 గంట టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి, 1 నెల రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తా అనే దేవుడు కాదు. హీఈస్ రెడీ. గాడ్ ఆన్ వీల్స్ అన్నట్టుగా, అనగా గాడ్ ఆన్ వీల్స్ కాదు, మీల్స్ ఆన్ వీల్స్ అని ఉంది, అనగా ట్రైన్లో వచ్చేటువంటి మీల్స్ను ఉద్దేశించి. కనుక ఎప్పుడు చక్రాలు కట్టుకొని ఉన్నవాడుగా, అనగా సిద్ధంగా ఉన్నవాడుగా, యెహోవా సూర్యుని వలె ఉన్నాడు, పరిగెత్తుతున్నాడని ఇలా లేఖనాల్లో వేరు వేరు విషయాలు రాయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఈ ఆయుష్ను మనకిచ్చాడు. మన ఆయుష్ను ఆయన పొడిగిస్తున్నాడు. స్తోత్రం. ఎంతోమంది శ్రేష్ఠులైన వారు, గత 10 రోజుల క్రితం మా ఆంటీ గారు ఒకరు, వారు ప్రభువునందు నిద్రించారు. మంచి సంపద ఉంది, కానీ ఏం లాభం, అన్నిటిని విడిచిపెట్టి మనం వెళ్లాల్సిందే. కాబట్టి లోకంలో ఉన్నంతకాలము అన్నపానములు కలిగిన వారమై తృప్తి కలిగి దేవునికి స్తోత్రం చెప్తూ ముందుకు సాగుదాం. సణుగుడు గొనుగుడు లేకుండా మన ఈ జీవన అరణ్య యాత్రను ముగించుకొని ఇదిగో సరిహద్దుల్లోకి, అనగా స్వాస్థ్యపు సరిహద్దుల్లో ప్రవేశించిన వారమై, స్వాస్థ్యములోకి ప్రవేశించిన వారై, ఆ స్వాస్థ్యపు లేకపోతే ఆ దేశపు పంటను భుజించేవారుగా
అట్టి అనుభవాల్లో మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాల్ని మీకు కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. రీక్యాప్ అనగా పునశ్చరణ, రివిజన్ చేసుకుంటున్నాం. నిన్న ఏం చెప్పుకున్నాం, ఈరోజు వేరే చెప్పుకోవచ్చు, అయినప్పటికీ నిన్న చెప్పుకున్న దాని కంటిన్యూషన్ కాకపోయి ఉండొచ్చు, కానీ అక్కడక్కడ కొన్ని థాట్స్ అవే కంటిన్యూషన్ కావచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రివిలేషన్ ఉంది, ప్రోగ్రెసివ్ రివిలేషన్ ఉంది. ఇది ప్రోగ్రెసివ్గా కొన్నిసార్లు ఒక్కొక్క దైవజనులు కొంతమంది ప్రేమను గురించి చక్కగా బోధించగలరు, కొంతమంది కృపను గురించి బోధించగలరు, కొంతమంది నిబంధనల గురించి, కొంతమంది చరిత్ర గురించి, కొంతమంది వేరు ఇలాగా బ్లడ్ను గురించో, కొంతమంది ఇలా స్పెషలైజ్డ్ అయి ఉంటారు. నేను దేంట్లో స్పెషలైజ్డ్ అని నేను చెప్పాలని కాదు నా ఉద్దేశం, కానీ ఎందుకు చెప్తున్నానంటే స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు లేదా నిన్న మనం మాట్లాడుకున్న మాటలు ఆయనను బట్టి అని మనం మాట్లాడుకున్నాం. నిన్న సంగతులు ఎందుకు చెప్తున్నామంటే దీంట్లో ఏదైనా విషయాలు మనకి ఈ రోజుకి పనికి వస్తాయి. నిన్న మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రిమైండ్ చేస్తున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను, ప్రస్తావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయనను బట్టి ఆర్భాటం కలిగింది. ఆర్భాటం, ప్రజల్లో ఒక టుముల్ట్, ఒక సందడి. బెత్లెహేములో సందడి అని పాడుకున్నారు, కానీ బెత్లెహేములో సందడి లేదండి. కారణం ఏంటంటే అది సైలెంట్ నైట్, హోలీ నైట్. మన పాట ఒక పాట మరొక పాటతో విభేదిస్తుంది. ఒక పక్కమేమో సందడి అన్నారు, ఒక పక్క సైలెంట్ నైట్ అన్నారు. ఏది కరెక్ట్? వాక్యానుసారంగా చూస్తే సందడి లేదు, కానీ సైలెంట్ నైట్. దేవదూతలు వచ్చారు కదా, ఆర్భటించారు కదా, ఆరాధన చేశారు కదా అని మీరు అనొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ ఆ ఆరాధనను అదమరచి నిద్రపోతున్నటువంటి బెత్లెహేము వాసులు గుర్తించలేదు. దాని గురించి లూకా ఒక్కడే రాశాడు. దాని గురించి ఇతర సువార్తికులు, యేసు ప్రభు జనన వృత్తాంతాన్ని గురించి రాసినటువంటి మత్తయి కూడా ప్రస్తావించలేదు. ఇక మార్కు, యోహాన్ల సంగతి పక్కన పెట్టేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ సంబంధమైన ఆరాధన జరిగింది, ఆరాధన దేవునికి జరిగింది, తండ్రి అయిన దేవునికి జరిగింది. కాబట్టి ఆ ఆరాధనకి మన ఆరాధనకి వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు యొక్క జననాన్ని బట్టి, యేసు ప్రభు యొక్క నరావతారాన్ని బట్టి వారు దేవుని స్తుతించారు. కానీ మనం యేసు ప్రభు యొక్క నరావతారాన్ని బట్టే కాకుండా కూడా, లేకపోతే మనం యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క ఆరోహణము, యేసు ప్రభు యొక్క పునరాగమనం గురించి మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి అనేటువంటి మూడ్లో మనం ఉన్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. ఆర్భాటం కలిగింది యేసును బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి జరిగిన విషయాలు. ఆత్మీయ జ్ఞాపకం శిష్యులకి గుర్తొచ్చింది. ఏంటి ఆర్భాటం, దీని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది. మూడో విషయము, ఆత్మ సంబంధులు అనుకుంటున్నటువంటి ఆచార సంబంధులకి, అనగా పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దూకైలకి, ఆనాటి యూదులకు అపజయం కలిగింది. నాలుగోది మనం ఆలోచించినట్టు విషయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో ఆశ కలిగింది గ్రీసు దేశస్తులకి, అనగా యూదులు కాని వారికి, అనగా జెంటైల్స్కి ఒక ఆశ కలిగింది, యేసును చూడాలి అని. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసును చూడాలి అనే ఆశ జక్కయ్యకు కలిగింది. దాంట్లో గొప్ప సంగతి ఏం లేదు. ఎందుకంటే ఒక యూదుడైనట్టు వాడు, ఒక సుంకరైన వాడు, యేసును గురించి విన్నవాడు, తమ సుంకరుల సమూహములో నుంచి ఒక సుంకరిని తన వైపు తిప్పుకున్నటువంటి సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన చూడాలనుకోవడం. కానీ గ్రీసు దేశస్థులైన వారు చెప్పిన మాట, వి వాంట్ టు సీ జీసస్. ఆయన ఎంత హైట్ ఉంటాడో, ఎంత వెయిట్ ఉంటాడో, ఎంత వైట్గా ఉంటాడో, ఎంత బ్లాక్గా ఉంటాడో, గడ్డం ఎంత పొడు, వీటిని కాదు, కానీ దే వాంట్ టు సీ. అది ఆత్మ యొక్క దాహము, తపనగా ఉందని అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనం గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రసారం కావడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనాలు. మీరు సమకూర్చినటువంటి నిధుల కొరకై మీకు వందనాలు. దీని వెనకాల ప్రార్థించినటువంటి మీ బిడ్డల కొరకై మీకు వందనం చేస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా గత వారంలో వెంకటగిరి నుంచి మీ దాసురాలు ఆంటీ గారు ఫోన్ చేశారు. వారిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, బలం అనుగ్రహించండి. వారి అవసరతలు మీరు తీర్చండి. వారి కుటుంబం అంతటి మీ చేతుల్లో సమర్పిస్తున్నాం దేవా. ఇంకా కొంతమంది అదే వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపం నుంచే ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. వారిని బట్టి మీకు వందనం చేస్తున్నాం.
వేరు ప్రాంతాల్లోంచి మీ ప్రజలు ప్రభువా ఈ కార్యక్రమాలు చూసి కాల్ చేస్తున్నారు. వారి అవసరతలు నేను తీర్చలేను, కానీ మా యొక్క ప్రతి ఆర్థిక, మానసిక, శారీరక, ఆత్మీయ అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వరం చొప్పున తీర్చగలిగిన దేవుడివి కనుక మీ నామాన్ని స్తుతిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ సమయంలో శాంతి టీవీ వ్యూవర్స్ అందరి కొరకే మీకు వందనం చేయిస్తూ, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ, ప్రభా మీ కృపను బట్టి నెల్లూరులోను, తిరుపతి జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను అనగా 3 జిల్లాల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. అనేకులు కార్యక్రమాలు చూసి దీవించబడగలటో సాయం చేయమని, దీవించబడుతున్నారు, ఇంకొకరు దీవించబడగలటో సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీ అందరికీ వందనాలు. మన సమయం కొద్దిగా ఉంది, అనగా ఇంచుమించు ఇంకొక 15 నిమిషాల సమయం ఉంది. 15 నిమిషాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకోబోతున్నాం. నా దగ్గర ఒక పాంప్లెట్, ఒక కార్డ్ ఒకటి ఉంది, ఐక్య ఆరాధన కార్డ్. అనగా నవంబర్ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఐక్య ఆరాధన. మా స్థానిక సంఘాలైనటువంటి ముత్తుకూరు, అంతేకాకుండా శాంతినగర్, ముదిగేడు, వైఎస్ఆర్ నగర్, వెంకన్నపురం వీరందరూ కలుసుకుంటారు. అందరం కలుసుకొని ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఒక ఐక్యారాధన జరగబోతుంది. మీరు ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు ఉన్నట్లయితే ఈ సంఘంలో మీరు ఆ రోజు ఉదయం 10 నుంచి జరిగేటువంటి ఆరాధనలో మీరు కలుసుకోవచ్చు. ఈ ఆరాధనలో సందేశం అందించడానికి దేవుజనులు పాస్టర్ సంకిమ్ గారు, నేను కూడా ప్రభు చిత్తమైతే కొద్దిగా ఒక ఎగ్జార్టేషన్, ఒక షార్ట్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మా సహాయ సంఘ కాపర్లైనటువంటి విక్టర్ బాబు గారు, కుమార్ బాబు గారు, వరకుమార్ గారు, దీప్తి కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, టి పాలయ్య గారు, ఎస్ జైపాల్ గారు, అంతేకాకుండా బ్రదర్ పి రాజేష్ గారు, బ్రదర్ పి అశోక్ గారు, ఇంతమంది నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఆ ఆరాధన కొరకు, ఈ యునైటెడ్ వర్షిప్ సర్వీస్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు ఉన్నట్టయితే శాంతినగర్ 6వ వీధిలో జరిగేటువంటి కార్యక్రమంలో మీరు వచ్చి పాల్గొనవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాసి అత్తరు ఒక సేరున్న రైతు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో లాజరు చనిపోయి తిరిగి లేవడం అనే స్టోరీ మనం చదువుకున్నాం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి మనం వీటిలో ఆలోచిస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. Mary picked up an alabaster jar filled with nearly a liter of extremely rare and costly perfume, the purest extract of nard, and she anointed Jesus' feet. Then she wiped them dry with her long hair, and the fragrance of the costly oil filled the house. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫుట్నోట్లో ఇచ్చినారు. This fragrance usually associated with king was upon Jesus' feet as he stood before his accusers and as the soldiers pierced his feet with a nail. It is possible they would all have smelled the fragrance of his costly perfume. సరే, మనకందరికీ తెలిసినట్టు లేఖన భాగమే 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మన టైటిల్ కూడా చూడండి, పరిమళించినటువంటి గృహం. స్తోత్రం. హౌస్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, హౌస్ ఫుల్ ఆఫ్ అరోమా, సువాసన నిండినటువంటి ఒక గృహం, సువాసన నిండినటువంటి ఒక నివాస స్థలం. స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు వేరొక విధమైన వాసన, ఇప్పుడు వేరొక విధమైన వాసన. ఇంతకుముందు ఒక ఆర్డినరీ వాసన వచ్చింది, ఒక సాధారణమైనటువంటి వాసన, ఇంకా చెప్పాలంటే చీప్ వాసన, నాసిరకపు వాసన. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి ఒక వాసన, రేరెస్ట్, రేర్ అండ్ కాస్ట్లీ, ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ, ఎక్స్ట్రీమ్లీ రేర్, అరుదైనటువంటి, ఖరీదైనటువంటి. దేవుని స్తోత్రం. ఆ సువాసన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సువాసనను త్వరలో ప్రభు పాదాల మీదుగా పరిమళింపజేయాలని అహరోను తల మీద పోయబడి, ఆయన గడ్డం మీదుగా కారి, ఆయన చొక్కాయి అంచుల వరకు. దేవుని స్తోత్రం. ఒక సింబాలిజం, ఒక పోలికగా అక్కడ చెప్పబడింది.
ఐక్యత అలా ఉంటుంది. పైనుంచి వచ్చేటువంటి ఐక్యత, పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి ఐక్యత అని చెప్పడానికి, సహోదరుల మధ్య ఐక్యత అని చెప్పడానికి అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే, యేసు పాదాల మీద నుంచి జారినప్పుడు ఆ పాదాల నుంచి జారింది నేల మీద పడుతుంది. దేవుని స్తోత్రం. అంతేకాకుండా యేసు పాదాల మీద నుంచి జారింది మరియ యొక్క, యేసు పాదాలకు అదే వాసన, మరియ తల వెంట్రుకలకు అదే వాసన. సాధారణంగా అత్తరు తీసుకొని తల వెంట్రుకలు పూసుకోరు. వాళ్ళ ఇంట్లో ఒక తుండుగుడ్డో తువ్వాలు లేక కాదు ఆమె తల వెంట్రుకలతో తుడవడం. తల వెంట్రుకలు తువ్వాలు లాంటివి కాదు. తల వెంట్రుకలు ఘనత కోసం ఇవ్వబడ్డాయి. కానీ యేసు యొక్క పాదాలను కన్నీళ్లతో కాదు, ఖరీదైనటువంటి ఒక సుగంధ ద్రవ్యంతో అభిషేకించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇంతకుముందు ఆ పాదాల దగ్గరే కూర్చొని నేర్చుకున్నటువంటి స్త్రీ అదే పాదాలను తనకు నేర్పించడానికి, తనకు లేకపోతే ఆయన పాదపీఠం దగ్గర లేకపోతే ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి స్త్రీ ఇప్పుడు తనకెప్పుడో వచ్చిన ఆలోచన, ఈయన పాదాలను అభిషేకించాలి, ఈయన పాదాలకు అత్తరు పోయాలి. ఆయన పాదాలకు ఏదో దుర్వాసన ఉందని కాదు, ఆయన పాదాలు మరింత పరిమళించాలి. ఆయన నడుస్తున్నప్పుడు ఈ పరిమళ వాసన వీధుల్లో రావాలి, దారంతా సువాసన భరితంగా మారాలి, దుర్గంధ భరితమైన దారి సుగంధ పరిమళంగా మారాలి అనేది ఆమాశ ఉండొచ్చు. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. స్తోత్రం. పరిమళించినటువంటి గృహం, నిన్న ప్రలాపించిన గృహం ఈరోజు పరిమళించినటువంటి గృహం. నిన్న మొన్న గతంలో నీ గృహంలో ప్రలాపాలు ఉండొచ్చు, కానీ ప్రలాపాలకు బదులుగా, ప్రలాపాలకు ప్రతిగా స్తోత్రం ఆయన పరిమళాన్ని కలుగు చేస్తాడు. స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదలో వాసన లేదు, అది ఒక విధమైన వాసన, అదంతా అఘ్రాణించదగ్గ వాసన ఏం కాదు. కానీ పూదండ, పూలును మనం అఘ్రాణించవచ్చు, ఆ వాసనను అఘ్రాణించవచ్చు. నిన్నటి దినము లేకపోతే గత దినము భూతకాలం అంతా బూడిద దినాలనుకుంటే, ఈ బూడిద దినాల తర్వాత, బూడిద అనుభవం తర్వాత ఒక పూదండ అనుభవం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను, కొన్ని గృహాలని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యోహాను సువార్తలో నుంచి పరిమళించిన గృహం అని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక 4-5 గృహాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం మొట్టమొదటి మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ. చాలండి సార్, అక్కడ రాయబడిన మాట యేసు ప్రభు ఆహ్వానించాడు, బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావు? మీరేం, వాళ్ళు ఏదో వెతుకుతున్నప్పుడు నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసు సమాధానం, నా నివాస స్థలంతో మీకేం పని, నేను కాపురం ఉండే స్థలంతో మీకేం పని అని అనలేదు. కానీ అక్కడ రాయబడిన మాట వచ్చి చూడునని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న ఇల్లు చూచి అని కాదు, ఆయన కాపురం ఉన్న స్థలము చూచి అక్కడ ఏం జరిగిందో, స్థలములో ఉన్నంతసేపు ఏం జరిగిందో మనకు రాయబడలేదు. బహుశా వాళ్ళ హృదయం లేకపోతే ఇక ఈయనని వెంబడించడమే. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, యేసు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తమ సొంత ఇంటికి వెళ్ళాలని ఎవరికి అనిపించలేదు, లేదా ఆ ఇద్దరికి అనిపించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి భాగంలో రాయబడింది, లేకపోతే చివరి వచనంలో 53వ వచనంలో, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. 88వ పేజీలో రాయబడిన మాట, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత తిరిగి వారి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఆ ఇంట్లో ఉన్న వాతావరణం వేరు, తమ సొంత ఇంట్లో ఉన్న వాతావరణం వేరు. సొంత ఇంట్లో వాతావరణం కన్నా, శరీర సంబంధమైనటువంటి అనుభవాల కన్నా
యేసు ఉన్న ఇంట్లో స్వర్గపు అనుభవాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఇల్లు, అటువంటి ఇంట్లో నివసిస్తున్న వ్యక్తితో స్నేహాన్ని వాళ్ళు కోరుకున్నారు. దేవుని స్తోత్రం. శత్రుత్వం కాదు, స్నేహాన్ని వాళ్ళు కోరుకున్నారు. మొట్టమొదటి విషయం, ప్రభు ఉన్నటువంటి గృహం, పరిమళించిన గృహం అని మాట్లాడుకుంటూ, ప్రభు ఉండేటువంటి గృహం పరిమళించినట్లే. ఎక్కడో వాళ్ళని ఆకర్షింపజేసింది, ఎక్కడో వాళ్ళని తీసుకువచ్చింది ఆ ఇంటికి. ఆయన ఇంట్లో ఉండకపోయినప్పటికీ కూడా ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఆయనకి ఏం లేకపోయి ఉండొచ్చు. యేసు ధనవంతుడని, ధనవంతుడు కాదని, ఇలా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ రాయబడింది ఆయనకి నివాస స్థలం. ప్రతి వాళ్ళకి ఏదో నివాస స్థలం ఉండొచ్చు. వాళ్ళది అద్దె ఇల్లైనా, లేకపోతే నివాస స్థలము, లేకపోతే ఒక రెంటెడ్ హౌస్ అయినా కావచ్చు, ఓన్ హౌస్ అయినా కావచ్చు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వారు మార్క్ అనేటువంటి ఆ ఇంట్లో, లేకపోతే వాళ్ళ యొక్క మేడగదిలో కూడుకున్నారు. అది ఓన్ చర్చ్ బిల్డింగ్ కాదు, ఓన్ ప్రేయర్ సెంటర్ కాదు, అది వేరే వాళ్ళ హౌస్. అదే సమయంలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో అద్దె ఇల్లు గురించి రాయబడింది. పాల్ గారు రెంట్ కట్టుకోవడానికి ఆయనకి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియదు, కానీ సేవలో వచ్చినటువంటి డబ్బు దాచుకొని మంత్లీ రెంట్ కట్టుకుంటూ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా అపోస్తల కార్యం స్టార్టింగ్లో ఒక ఇల్లు గురించి చెప్పబడింది, అపోస్తల కార్యం ఎండింగ్లో కూడా ఒక ఇల్లు గురించి రాయబడింది. అపోస్తల కార్యం స్టార్టింగ్లో ఉన్నది ఎవరిదో ఒక ఇల్లు, కానీ ఎవరో ఒకరికి సంబంధించినటువంటి ఇల్లు. కానీ అపోస్తల కార్యము 28వ అధ్యాయంలో పౌలు యొక్క ఇల్లు, పౌలు యొక్క సొంత ఇల్లు కాదు, పౌలు యొక్క రెంటెడ్ హౌస్. దేవుని స్తోత్రం. ప్రభువు ఉన్నటువంటి గృహం అని మనం మొట్టమొదటి గృహాన్ని గురించి మాట్లాడుకున్నాం. పరిమళించిన గృహం. ప్రభువు ఉంటే ప్రభువు యొక్క పరిమళం ఉంటుంది. ప్రభువు ఉంటే ఆత్మ సంబంధమైన పరిమళం ఉంటుంది. ప్రభువు ఉంటే సువార్త సంబంధమైన, సత్య సంబంధమైన పరిమళం ఉంటుంది. సువార్త సంబంధమైన జీవం సంబంధమైన వాసన ఉంటుంది. ప్రభువు లేని చోట మరణపు వాసన ఉంటుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇల్లు, ఈ దేవాలయం అని కాదు, నా తండ్రి ఇల్లు, నా పరలోకపు తండ్రి ఇల్లు, నన్ను పంపినట్టు నా తండ్రి ఇల్లు, యెహోవా దేవుని యొక్క ఇల్లు. నా తండ్రి ఇల్లు అంటే నా తండ్రి మీ తండ్రి, అనగా పరలోకమున మీ తండ్రి అని మీరు పిలుస్తున్నారే, ఆ తండ్రి యొక్క ఇల్లు. కాకపోతే ఇప్పుడు పర్సనల్గా చెప్పుకుంటున్నాడు, మన తండ్రి ఇల్లు అని కాకుండా నా తండ్రి ఇల్లు. దేవాలయాన్ని పట్టుకొని దేవాలయం అనలేదు, దేవాలయం పట్టుకొని యూదుల మత దేవాలయం, మత ఆలయం అనలేదు. దేవాలయాన్ని పట్టుకొని వాక్యానుసారంగా యేసు ప్రభు చెప్పిన మాట, నా తండ్రి ఇల్లు, పరలోకపు తండ్రి ఇల్లు. పరలోకపు తండ్రి ఇల్లు పరిమళించాలి. అవును, అక్కడ పరిమళాలు ఉన్నాయి, సుగంధ ద్రవ్యాలు అర్పిస్తున్నారు, అక్కడ ధూపద్రవ్యాలు అర్పిస్తున్నారు, అక్కడ పరిమళం ఉంది, భౌతికమైన పరిమళం ఉంది, ఆత్మ సంబంధమైన పరిమళం లేదు. దేవాలయాల్లో ఉన్నటువంటి భౌతికమైన పరిమళాలతో ప్రయోజనం లేదు, కానీ ఆత్మ సంబంధమైన పరిమళము, పరిమళింపు అనుభవం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటిది ప్రభు ఉన్నటువంటి గృహము, రెండవది పరలోకపు తండ్రి గృహము. మూడవ గృహాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. నమ్మాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను కాదు, వాళ్ళందరూ నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నమ్మారు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పినటువంటి గంట అదే. ఆ గంటలో అక్కడ చెప్పాడు, అదే గంటలో ఇక్కడ అద్భుతం జరిగింది. యేసు అక్కడ మాట్లాడినప్పుడు అద్భుతం ఇక్కడ జరిగింది. అక్కడ యేసు మాట, ఇక్కడ యేసు కార్యం. దూర ప్రాంతంలో యేసు కార్యం, దగ్గర ప్రాంతంలో యేసు యొక్క వాక్కు. ఎవరి స్తోత్రం. యేసు మాట ఎక్కడైనా కార్యం జరిగించగలదు. యేసు మాట ఈ అంత్య దినాల్లో మన మధ్యలో ఉంది. దేవుని సేవకులు బోధిస్తున్నారు. ఈ మాట వలన కార్యాలు జరుగుతున్నాయి. కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేసిన దేవుడు, అదే సృష్టికర్త. దేవుని స్తోత్రం. రెండో విషయం, పరలోకపు తండ్రి యొక్క గృహాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. మూడోది, ప్రభువును నమ్మినటువంటి గృహం. ఇక నమ్మిన వాళ్ళు ఆయన్ని సేవిస్తారు, నమ్మిన వాళ్ళు ఆయన వెంబడిస్తారు, నమ్మిన వాళ్ళు ఆయన శిష్యులుగా మారుతారు.
ప్రభువును నమ్మినటువంటి గృహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఓ సారీ అండి, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో అడ్జస్ట్ కావడం కష్టం, ఒక స్త్రీగా నీకు అకామిడేషన్ వసతి కల్పించడం కష్టం అండి, సారీ అండి అనలేదు. ఆ గడియలోనే, అనగా వెంటనే ఆమెను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు సిలువ దగ్గర ఉండడం మంచిది కాదు అని సుఖంగా విశ్రాంతి తీసుకునేటువంటి స్థలానికి రావాలని ఆమెను ఆహ్వానించి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం. రెండవది, నాలుగవది, యేసు యొక్క మాటను విన్నటువంటి గృహం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదో విషయం నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం వార్త చెప్పాను. ఆదివారమున, ఏ ఆదివారము? స్తోత్రం. 20వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినటువంటి ఆదివారం ఉదయమున 1వ వచనంలో జరిగిన సంఘటన జరిగింది. 19వ వచనంలో 18 వచనాల తర్వాత సాయంకాలమున జరిగినటువంటి సంఘటన, అనగా ఆదివారం ఉదయం జరిగిన సంఘటన. ఆ ఉదయం జరిగిన సంఘటన యొక్క ఫలితాలు లేదా పరిణామాలు తర్వాత కింద వచనాలు కనిపించాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 గృహాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి పరిమళించినటువంటి గృహం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ, ఒకటి ప్రభువు ఉన్నటువంటి గృహం అని, రెండోది పరలోకపు తండ్రి గృహం అని, మూడోది ప్రభువును నమ్మిన కుటుంబం అని లేదా గృహం అని, నాలుగోది ప్రభువును గూర్చి విన్నటువంటి కుటుంబం అని, ప్రభు మాటకు లోబడినటువంటి కుటుంబం అని, విధేయత చూపించినటువంటి కుటుంబం అని, ఐదవదిగా మనం ఆలోచించింది పునరుత్థానాన్ని ఏమాత్రం విశ్వసించనట్టు ఒక ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు విశ్వసించలేదు. యూదుల మత సిద్ధాంతం ప్రకారం విశ్వసించారేమో కానీ వాస్తవమైన ఆత్మ సంబంధంగా వారు పునరుత్థానాన్ని విశ్వసించలేదు. పునరుత్థానాన్ని విశ్వసించని గృహం. నీ గృహం ఎలా ఉంది? నీ గృహము విన్నటువంటి ప్రభు మాటలు విని విధేయత చూపించి ప్రభువును చేర్చుకొని పరలోకపు తండ్రి ఇల్లుగా నీ ఇంటిని అలా ఉంచుకోగలుగుతున్నావా? అలాంటి ఇల్లు అయితే పరిమళించే ఇల్లుగా ఉంటుంది, లేకపోతే దుర్వాసన వచ్చినట్టు ఇల్లులాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుని స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.